ప్రైజ్ ద లార్డ్. నా కాలగతులు నీ వశంలోనున్నవి. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 5వ చరణంలో ఉన్నటువంటి మాట ఇది. ఈ మాటను సరిగా అర్థం చేసుకోవడానికి మరొక మాటను కూడా మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్టయితే, తల్లి గర్భంలో నేను పిండంనై ఉండగానే నీ కనులు నన్ను చూసి ఉన్నవని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అంటే మనం ఈ లోకంలో పుట్టింది మొదలుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళే వరకు సమస్తం, మన జీవితానికి సంబంధించిన సమస్తము కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి మన తల వెంట్రుకల్లో ఒకటి రాలిపోవాలన్నా ఆయన చిత్తం లేకుండా అది జరగదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి నువ్వు ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకంటే నీ జీవితంలో ఉన్నటువంటి సమస్త విషయాలు ఆయన స్వాధీనంలోనే ఉన్నవి. కాబట్టి మనుషులు నిన్ను విడిచినా ఆయన నిన్ను విడువడు. ఎందుకంటే వాక్యం అంటుంది, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నిన్ను విడువను ఎడబాయనని దేవుడు చాలా స్పష్టంగా సెలవిచ్చాడు. ఆయన వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన నీ సంరక్షకుడు.